ఫుల్గా పట్టింది మంచు, మామూలుగా పట్టదు. అందరూ కేరళ ఇది ఊటీ అనుకుంటారు, ఇది ఊటీ కాదు. చెరువు అది. చూడండి ఫ్రెండ్స్, నిన్న ఇది ఎత్తాము, నిన్నంత వాన బురద, మళ్ళీ ఈరోజు ఏమో రాత్రి అంత వాన పడది, మళ్ళీ ఇప్పుడు ఎండ కాస్తుంది. ఈ వానకి బ్యాటరీలు, మిషన్ల బ్యాటరీలు కూడా దిగిపోతున్నాయి, అసలు ఏముండట్లేదు. రెండు సులుపు కావట్లేదు బురదల్లో. ఏం అర్థం కావట్లేదు, గుర్తు తీసుకుంటున్నాం. అంతా ఛార్జింగ్ అయింది కానీ ఈరోజు ఏం సులుపు కావట్లేదు. బ్యాటరీలో వారంటీ జస్ట్ ఎంత, జనవరి 23 అంటే ఇప్పటికి అయిపోయింది వారంటీ లేదు. అయితే ఎందుకు డౌన్ అయిపోయినాయో అర్థం కాదు. చలిగాలికో మరి అది కూడా అంతే. 27 జనవరి 23 2 సంవత్సరాలు అయిపోయింది బ్యాటరీ. ఓకే, 18 నెలలు కదా వారంటీ. ఇది 18 నెలలు, ఇది 18 నెలలు, 12 నెలలు, 8. ఆగస్టులో అయితే వచ్చాయి. ఏమో ఆగస్టు వెళ్ళినాక డౌన్ అయినాయి. ఈ వర్షం మాత్రం చంపుతుంది. పడేది గట్టిగా పడితే పొలాలన్నీ వేసుకుంటారు రైతులు బాగా. కాకుండా డైలీ పడుతుంది, పొలాలు వేయడానికి లేదు. వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, పనులు చేసుకోకుండా మనల్ని ఇబ్బంది పెడుతుంది. వర్షం పడాలి, పడితేనే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇలా రోజు కొంచెం పడకూడదు. ఒకసారి ఒక చెరువు నిండు కట్టుబడి వెళ్ళిపోతే ఓడుకుంటారు. లేదు, అక్కడ లేదు అసలు. ఎక్కడి నుంచి ఇబ్బంది, ఏదైనా తొట్లాటమంటాయి కాబట్టి కొద్దిగా విరిగింది. కానీ చెత్తాన్ని చెత్త ఉంచుకొని అన్ని పనులు చేసుకుంటున్నారు. ముందు శుభ్రంగా చేసుకునే పని ఫ్యాక్టరీ ముందు మొత్తం నీట్గా ఎత్తేసుకోవాలి. ఎందుకంటే పాతలు ఉండకూడదు కదా, వేస్ట్ అంతా. ఆ గలీజ్ అంతా తీసేసుకుంటే ట్రాక్టరా మొత్తం కొట్టించి మొత్తం తొట్లని కిందకల్లా లాగించుకుంటారు. నీళ్ళు పెట్టా నానారు కదా, అవకల్ దాంట్లో కూడా పెట్టకూడదు. నీటిలో పెట్టా, నీటిలో పెట్టా.
కొంచెం కొంచెంగా ఆడ ఊగుతుంది, అది పోయింది, అదిగో కదులుతుంది అది. మీరు ఫస్ట్ ఇయే చేయాలా. అంతా క్రిటికల్ పనులు. ఏముంది, అది గోడంతా నానిపోయింది. అది ఏం కొంచెం బాగుంటుంటే భయం ఉండేది కదా. అది మొత్తం నానిపోయి నీళ్ళు గారి ఏమాత్రం బండికి కొంచెం నేను కసిచింది అనుకో, ఖాళీ ప్లేస్ అయితే అసలు ఇబ్బంది ఉండేది కాదు. అది కాదు మొన్న పూడు ఉన్నప్పటికేనైతే అంత భయం ఉండేది కాదు. ఎందుకంటే అది పట్టుకొని ఉంటుంది కదా, అప్పుడైతే అంత భయం ఉండదు. మీరు పూడు తీసుకురా చేసుకుంటారు ఈ పనులకి. వచ్చిందా ఏముంది, మనం తెలియని పని అంట. కానీ నీళ్ళే వస్తున్నాయి. కట్ చేయి. ఇది మట్టి నెట్టు, దానికి మట్టి నెట్టు 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 చాలే, చచ్చిపోయింది. దాన్ని కట్ చేసుకోబో. పైపు ఎందుకు లాక్కుండా కొద్ది జోకులు కట్ చేసుకో. బండి కుక్కుంది చూడు, కుక్కుంది కదా మధ్యలో గ్యాప్, కుక్క కాడికి ఆ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ అవకలేదు కాదు. లోడ్ చేసిపోయాయి లాబాక ఆయన లోడ్ చేసి.
ఫ్యాక్టరీ కొత్తగా కొన్నారు, ఇది మొత్తం క్లీన్ చేసి వేయాలంట. కానీ అది మొన్న చేయించుకుంటే సరిపోయింది. మొన్న బండి వచ్చినప్పుడు వద్దులే అన్నారు, మళ్ళీ ఇప్పుడు బండి తీసుకున్నాను. ఆ రోజు చేయించుకుంటే సరిపోయింది. అది ఎంత క్రిటికల్ వర్క్, ఏమాత్రం అదిగో అది గొంత అంత తడిచిపోయింది. అది కానీ గోడ ఇదైందంటే మాత్రం గొంతలో ఉంటాయి మిషను అన్నీ. గడ్డి అదిగో ఆ గుంటలలో ఈ గడ్డి మొత్తం ఇదిగో ఈ తీసిన కాలువ మొత్తం బూడిచేసి ఆ పక్క వేస్ట్ అంతుంది అదంతా తీసేసి మొత్తం నీట్గా చేసి లెవెల్ చేసి ఇవ్వాలి. ఇక్కడ వాటర్ నిలబడుతుంది, ఇక్కడ కూడా కట్టే మట్టి వేయాలా. మనోడు కాలు నెత్తిన పెట్టుకొని కూర్చోండి. ఫ్రెండ్స్, వాన కురిసి రోడ్లు మొత్తం గలీజ్గా అయిపోయినాయి. అసలు భయం. సింగిల్ హౌసింగ్ పనులు ఊపేస్తుంటాయి, భయం వేస్తుంది ఎక్కడ వెళ్ళిపోతాయి అని. సింగిల్ హౌసింగ్లు అంటే టెన్ టైర్ లారీ అయితే అంత పోగదు. అదేంటంటే సింగిల్ హౌసింగ్ కాబట్టి 6 టైర్ వెహికల్ కాబట్టి ఊగిపోతుంది. అది కాక మాదేమో పాతకాలం బండి, పవర్ స్టీరింగ్ కూడా కాదు, ఇటు పక్కేమో సౌకు తోట, ఇటు పక్క కాలువ, ఇటు గుంతలు. లారీ తోలే వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే అది జంక్షన్ లేకుండా లారీ డ్రైవర్లకి అందరికీ హ్యాట్సాప్. కానీ ఏం చేస్తాం, మేము ఎప్పుడో ఒకసారి తోలేదు. అయినా కింద ఇప్పటికి నేను 7-8 సంవత్సరాల నుంచి తోలుతున్నా, అయినా సరే భయం వేస్తాను. వాస్తవంగా ఏంటంటే లారీ అంటే నాకు ఇష్టమే, కానీ కాకపోతే ఏంటంటే ఈ డ్రైవింగ్ చూస్తే ఎక్కడి కొంతలలో అది వాలినప్పుడు ఉంటుంది, లారీ సైడ్ వాలినప్పుడు భయం. అమ్మా వద్దు
నాయన అంటారు. కానీ డ్రైవర్లు మాత్రం జాగ్రత్త, డ్రైవర్లు అందరికీ. ఎందుకంటే ఎందుకంటే ఇంటికాడ మీకోసం చాలా అవసరాలు పోతే ఫ్యామిలీస్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. జాగ్రత్త అంటే చేస్తాం. అదిగో అవక నుంచి వస్తున్నాను, నేను నుంచి వెళ్తున్నా. ఇదేమో సింగిల్ రోడ్డు, ఏడ ఖాళీ అవటానికి ఉండదు, ఖాళీ అవటానికి లేదు అసలు. వాడు వస్తుండు, ఏం చెప్పాలి, ఏడి పోలా. This is my new life.